అందరూ ఎలా ఉన్నారు? ఉజ్జయిని యాత్ర ఇది మామూలు యాత్ర కాదండి, కొంచెం సాహసంతో కూడిన యాత్రనే అని చెప్పాలి. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు చూస్తున్నారు, అక్కడ మనకు లైట్గా కనిపిస్తున్నాడు కదా లోపలికి, అదే అనమాట. మామూలు దర్శనానికి మనకు అంతే కనిపిస్తాడు. మనము భస్మాభిషేకం దానికైతే మాత్రం కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కూర్చొని చూడవచ్చు. ఇది క్యూ లైన్ చూసారా, భారీగా ఉంటుంది. ఇలా తిప్పుతూనే ఉంటారు లైన్లలో. మనకు మామూలు దర్శనానికి అయితే సెల్ అలా ఉంది, భస్మహారతికి అయితే సెల్లులు మాత్రము మనము లాకర్లలో పెట్టాల్సిందే. నిజంగా ఒళ్ళు పులకిచ్చిపోతుందండి ఇది చూసిన వాళ్ళకి. భస్మహారతి మాత్రము వీలైతే మాత్రం ఖచ్చితంగా భస్మహారతి టికెట్ ఆన్లైన్లో తీసుకుని రండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక భస్మహారతి అందకపోతే చాలా బాధ వేస్తుంది. భస్మహారతికి మధ్యరాత్రి 12కి వెళ్ళి క్యూలో కూర్చోవాలి. లోపల క్యూలలో కూర్చోబెడతారనమాట. కిందనే సీటరు అవేమి ఉండవు, కిందనే కూర్చోవాలి. కరెక్ట్గా తెల్లవారుజామున 4 గంటలకు మనకి క్యూ లైన్లో నుంచి హారతికి పంపిస్తారు. అప్పుడు కూర్చొని ఒక 1.5 అవర్ చూడాల్సి వస్తుంది భస్మహారతి.